ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు విషాదంతో క్లోజ్ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట్లో 11 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. 35,000 మంది కెపాసిటీ ఉన్న మైదానానికి 3 లక్షల మంది ఫ్యాన్స్ పోటెత్తడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చలించిపోయారు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంపై గంభీర్ మండిపడ్డారు. విజయోత్సవాల పేరుతో ఫ్యాన్స్ ప్రాణాలు తీయడం పద్ధతి కాదన్నాడు. అసలు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ చేసుకోవాలనుకుంటే దానికి సరైన ప్రణాళిక ఉండాలి కదా. నేను ఎప్పుడూ రోడ్ షోలు చేసుకోవాలి అనుకోలేదు. 2007లో టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు జరిపిన రోడ్ షోకి ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సంబరాలు ఏమైనా ఉంటే స్టేడియం లోపల చేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రాంచైజీలు బాధ్యతాయుతంగా ఉండాలి. రోడ్ షో చేయాలని అనుకుంటే తగిన ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ సాధ్యపడదు అనుకుంటే రోడ్ షోలను, విజయోత్సవాలను క్యాన్సిల్ చేసుకోవాలని సూచించాడు గంభీర్. ఆర్సీబీ ఒక పద్ధతితో చేసుంటే ఈరోజు 11 మంది ప్రాణాలు దక్కేవే. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ జరగవని అనుకుంటున్నానని గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు.